అబ్బా భారతీయుడు సినిమా ఏమన్నుంటదా లంచం అడిగితే చాలు కత్తి తీసి కస్స కస్స ఒడుసుడే మర్మకలతోటి గుద్దుడు గుద్దుతే మళ్ళా లేవరు సినిమా అంటే గిదుల్లా అని దేశమంతా తారీఫ్ చేసిండ్రు. మళ్ళా మొన్న భారతీయుడు 2 నెంబర్ సినిమా వచ్చింది అవినీతి మీదనే. అంటే సినిమాలు చూసి ఆఫీసర్లు బుగులు పడరు, పబ్లిక్ లంచాలు ఇచ్చుడు ఆపరు. మరెట్లా అంటే ఇగో గీ తొవ్వగుడున్నది. భారతీయుడు 3 నెంబర్ సినిమా తీస్తే గీసార్ మీద తీయాలబ్బా. పేరు ముత్యం రెడ్డి, ఊరు రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ. 3.5 ఏళ్లలో 7 అవినీతి ఆఫీసర్లను ఏసీబీకి పట్టించిందంటే చూడుండ్రిగా. మొన్న అడిషనల్ కలెక్టర్ గారు 14 గుంటల భూమికి 8 లక్షల లంచం తీసుకుంటా దొరికిండు కదా, పంతనం కూడా గీసార్దే. ఇప్పుడు 14 గుంటలలో వ్యవసాయం చేస్తే 8 లక్షలు మిగిలితే అంటే ఆ 14 గుంటలలో 2 గుంటలు 4 గుంటలు అమ్మి వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు. నాకంటే ముందు వాళ్ళు పట్టిస్తే నాకు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదేమో, నన్ను అడిగేవాళ్ళు కాదేమో. ఈసారి వ్యవసాయం చేస్తాడు, రియల్ ఎస్టేట్ నడిపిస్తాడు. ఓ భూమి కేసులో 5.5 లక్షల లంచం అడిగితే మండల ఆఫీసర్ ను, గ్రామ కార్యదర్శిని, సర్పంచ్ ని, ఉప సర్పంచ్ ని పట్టించిండు. మళ్ళొక పారి భూమి ముటేషన్ చేస్తానికి విఆర్ఓ 50,000 లంచం అడిగితే ఏసీ పొలం కలిచిండు. వాడు కొడుకు పుట్టిండని సర్టిఫికేట్ తీసుకోవడానికి లంచం, సచ్చినని చెప్పడానికి లంచం. కొంతమంది ఒక రోజు లేట్ అయితే ఇంకా 1 లక్ష లంచం పెంచిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళ ప్లాట్ కేసులో మీర్పేట ఎస్ఐ గారు 10,000 లంచం డిమాండ్ చేస్తే సీదా ఏసీబీకి ఫోన్ కొట్టిండు. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే 108 కాల్ చేయమా మనం? అందరు ఎట్లా లంచం అడిగితే కూడా 1064 కాల్ చేయాలి. కానీ నా పని చెప్పునయ్యమని కొందరు అడగకున్నా పైసలు ఇస్తారు కదా సారు. అడిగి తీసుకున్నాను కంటే వీడు ఇంకా మూర్ఖుడు. ఇప్పుడు మంచిగున్నానే వీడు ఆ రోజు ఇచ్చిపోతాడు, తీసుకున్నాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ రోజు నుంచి అందరిని పీడించడం స్టార్ట్ చేస్తాడు. నా హక్కుగా అని అనుకుంటాడు. ఈ కాంచెల్లి సారు లంచం అడగాలంటే దర్శకునుడే కాదు, ఏ పని ఉన్నా రువ్వాడి మీద చేస్తుండొచ్చు. మీరు కూడా గిట్లా వేయాలని 15 ఆగస్టు నాడు ముత్యం రెడ్డి సార్ను తీన్మాలకు తీసుకొచ్చినామన్నట్టు. పేరే కాదు సారి పంతనం కూడా ముత్యమే పోన్రే.